లివింగ్ హ్యాపీ లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే పాపము మనల్ని వెంటాడుతుంది, కీడు మనల్ని వెంటాడుతుంది, అపాయములు మనల్ని వెంటాడుతున్నాయి. నీతిమంతులు సంతోషించెదరు. నీలో తాత్కాలికమైనటువంటి ఆనందం ఉంది అంటే అర్థం ఏంటి? మనలో ఏదో ఒక లోపము ఉంది. సంథింగ్ ఈజ్ లాకింగ్ ఇన్ అవర్ లైఫ్. నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఆ కొదవ ఏదో దేవునికి అప్పగించాలి. మనం శక్తిమంతులం కాదు. వీఆర్ నాట్ సో పవర్ఫుల్ టు డీల్ ఆల్ థింగ్స్ ఇన్ దిస్ లైఫ్. ఆ శక్తిని ఇచ్చేటటువంటి దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి వెతుక్కుంటూ వస్తున్నాడు. ఈరోజు వాస్తవంగా మన థీమ్ ఏంటిది? మారనాథ. మారనాథ అనే పదం ఇది అరమియా పదం నుండి వచ్చినటువంటిది. అంటే ప్రభువా రమ్ము, లార్డ్ కమ్ అగైన్ అనే భావం. మనం వాస్తవంగా పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 16వ అధ్యాయం మీరు చూస్తే వాస్తవంగా మారనాథ అనే పదం అక్కడిది. చూడండి 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును. ప్రభువు వచ్చుచున్నాడు. మారనాథ అనే పదం ఇక్కడ వాడబడింది బైబిల్లో. అరమియా భాషలో మరణాథ అనే పదం ఇక్కడ వాడబడినటువంటి పదం. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువును ప్రేమింపని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. నీతి కలిగి నీవు జీవించడం లేదు అంటే సంతోషం నిన్ను వెంటాడదు, శాపము మనల్ని వెంటాడుతుంది. అయితే శాపగ్రస్తులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలే. మనం ఏడ్చుకుంటూ కూర్చోవడానికి దేవుడు మనల్ని పిలిస్తే ఆరాధన ఎందుకు, పాడుడు ఎందుకు, క్యారల్స్ ఎందుకు, ప్రసంగాలు ఎందుకు? అన్ని వ్యర్థమే. మనం నిజంగా ఆనందించాలి. దుఃఖపడే వారమే మనం, శాపగ్రస్తులమే. ఎందుకంటే పాపము మనల్ని వెంటాడుతుంది, కీడు మనల్ని వెంటాడుతుంది, అపాయములు మనల్ని వెంటాడుతున్నాయి, రోగాలు మనల్ని వెంటాడుతున్నాయి, అనేకమైన ప్రాబ్లమ్స్. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. జీవితం అంత సులభమా? ఇల్లు కట్టుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, అందరూ సంతోషంగా ఉండాలా, అందరు ఆనందంగా ఉండాలా, అంత సులభతరం కాదు కదా. పిల్లలు పెరిగి పెద్ద కావాలా, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయాలి. ఉద్యోగాలు బాగా చేస్తున్నారంటే పెళ్లిళ్ళు అయినాక వాళ్ళు సంసారాలు మంచిగా చేయాలా కదా, అత్తమామలు మంచిగా చూడాలా, తల్లిదండ్రులు మంచిగా ఉండాలా. ఎన్ని ప్రాబ్లమ్స్. Life is not easy. Come to the Lord. Spend time in the presence of God. Submit yourself to the will of God. He will guide you. He will lead you. He will resolve all your problems. ఒకటే చెప్తున్నాను ఏంటంటే, దేవా నీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నా, నీ మాటలు చొప్పున నేను ప్రార్థించినప్పుడు ఇది చేయమన్నావు, నాకు ఆ ప్రేరణ కలిగింది గనక ఈ పని చేసిన గనక దీంట్లో నాకు విజయాన్ని నువ్వే ఇయ్యాలా. ఓడిపోయినా నువ్వే, గెలిచినా నువ్వే. నీ మాట చొప్పున నేను నడుస్తున్నాను గనక నీవు నాకు ఈ కార్యము చేయవలసినదే.